హాయ్ ఆల్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి ఒక డిఐవై హెయిర్ ఆయిల్ అండి. డిఐవై ఇన్ ద సెన్స్ నేను ఎప్పుడు హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాను, వీక్లీ ట్వైస్ అప్లై చేస్తాను. లైక్ ఈరోజు ఈవినింగ్, ఇప్పుడు ఈవినింగ్ అరౌండ్ టైం వచ్చేసి మీరు చూడొచ్చు 5:13 టీవీలో. సో 5:13 అవుతుంది టైం. సో ఈవినింగ్ నేను అప్లై చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నేను వాష్ చేసేసుకుంటాను. సో లైక్ ఓవర్ నైట్ ఉంచుతాను అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు చూపిస్తాను లైక్ ఏమేమి లైక్ ఆయిల్లో నేను ఏమేమి యూస్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఆయిల్కి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదే అనమాట. ఆయిల్, కరివేపాకు, ఇంకా గార్లిక్, ఇంకా మెంతులు అనమాట. సో అవి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఇది తీసుకుని రాక్ అండ్ పెస్టల్ ఫస్ట్ దీంట్లో మనం ఒక్కొక్కటిగా ఎల్లుల్లి పైన దంచుకోవాలన్నమాట. ఇట్లా డన్. బాగా మళ్ళీ క్రష్ అవ్వగలదు, జస్ట్ ఒక్కసారి వేస్తే అయిపోతుంది. సో ఇట్లా అయిపోయినాక దాంట్లోనే పుట్ సమ్ కర్రీ లీవ్స్, అట్లానే కొంచెం మెంతులు. ఎన్ని మెంతులు సరిపోతాయి కదా. సో నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. మంచి స్మెల్ వస్తాయి అసలు. సో కోకోనట్ ఆయిల్ తీసుకుని జస్ట్ పుట్టిట్ అనమాట. దీంట్లో మీకు ఎంత కావాల్సి అంత, నాకు ఎంత సరిపోతుంది ఆయిల్. సో బాగా ఆయిల్ చేసుకోవడానికి సో ఇంత ఆయిల్ సరిపోతుంది. సో టేక్ దిస్ ఆయిల్, అట్లనే దీన్ని మంచిగా ఎట్లా మిక్స్ చేయండి. పుట్ దిస్ బ్యాక్ ఇన్ ప్లేస్. సో ఇది ఇట్లా మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసినాక స్టవ్ వెలిగించి టేక్ దిస్ అండ్ పుట్ ఇట్ అన్నమాట. యాక్చువల్లీ ఫ్రేమ్ సో ఇట్లా మొత్తం ఒక నిమిషం సిమ్లో పెట్టేసేయండి. ఫుల్గా సిమ్లో పెట్టేసి మరగనివ్వాలన్నమాట. సో ఇది యాక్చువల్గా చాలా బాగా వర్క్ అవుతుంది. వీక్లీ ట్వైస్ అప్లై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇట్లా బట్ బీ కేర్ఫుల్, దాని ఫేస్లోకి వెళ్ళి పెట్టద్దు, మీదకి వెళ్ళి పెట్టద్దు ఫేస్ని. ఇట్లా ఒక్కసారి మరుగుతుంది అన్నప్పుడు మీకు తెలుస్తుంది ఆల్మోస్ట్ లైక్ వెల్లుల్లిపై కలర్ మారడం కానీ ఆ కరివేపాకు కలర్ మారడం కానీ జరుగుతుంది. ఒక 1 minute సిమ్లో పెట్టి ఇట్లా మరుగుతున్నప్పుడు ఒక 1 minute స్మెల్ తెలిసిపోతుంది మరిగినట్టు. సో దీన్ని ఒక 1 second ఇట్లా పెట్టి ఆఫ్ చేసేస్తే అంతే. ఇది చూస్తున్నారు కదా మీరు, ఎట్లా మంచిగా వస్తుంది కదా. సో ఇది కూల్ అవ్వాలి. ఇది కూల్ అయినాక చూపిస్తుంది. జస్ట్ ఇగ్నోర్ మై వెనకాలదండి. సో ఇది నేను మొత్తం ఆయిల్ అంతా చింపిపోతుందని చెప్పేసి జెప్టో కవర్స్ అందాక అట్లా వేసాను అనమాట. ఇది నా కిచెన్ యాక్చువల్గా. సో మీరు చూడొచ్చు, ఆర్గనైజ్ ఏం చేయలేదు, జస్ట్ మామూలు చూపిస్తున్నా. సో ఆయిల్ అయినా చల్లారే వరకు ఇది నా కిచెన్ అన్నమాట. సో ఇది నా కౌంటర్ టాప్ కిచెన్ది. సో ఇక్కడ నా థింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఇది మా ఇల్లు అన్నమాట. సో మేక్ ష్యూర్ లైక్ మ్యాక్సిమం ఆర్గనైజ్ ఉండడానికి ట్రై చేస్తాను వర్క్ చేసుకుంటూ. సో నేను మీకు ఒక 10 minutes చల్లగా అయిపోతుంది. నేను మీకు అప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తాను. ఓకే, అది మొత్తం చల్లగా అయ్యే వరకే ఉండాలి, గోరువెచ్చగా, చల్లగా ఇన్ సెన్స్. సో ఐఎమ్ బ్యాక్ అండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30, అరౌండ్ 5:30 అవుతుంది టైమ్. సో ఇప్పుడు వచ్చేసి ఆ ఆయిల్ ఇంకా చల్లగా అవ్వాలి, ఇంకా చాలా వేడిగా ఉంది. ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ ఈవెన్ క్లాత్ టు టేక్ ఇట్ అన్నమాట, చూపించండి మీకు. సో మనకు కావాల్సింది ఏంటంటే ఆయిల్ బాటిల్ ఉంది కదా, ఆయిల్ ఏదైతే మనం చేసుకున్నాం ఆయిల్ ఒకటి, కాటన్ ప్యాడ్ అంటే వన్ కేస్ ఇంకోటి అవసరమైతే ఉంటుందని 2 తీసుకొచ్చి మళ్ళీ లైక్ వెళ్ళాల్సిన అవసరం లేదని. అండ్ ఒక హెయిర్ బ్యాండ్. ఈ హెయిర్ బ్యాండ్ ఎందుకంటే ఆయిల్ మొత్తం అప్లై చేసినాక
మనం ఆ హెయిర్ బ్యాండ్ వేసుకుని హెయిర్ ప్యాక్ వేసుకుంటాం అనమాట. స్టీమ్ ఇస్తాం కదా, లైక్ మన పార్లర్లో ఎట్లా చేస్తారు అట్లా స్టీమ్. సో స్టీమ్ వల్ల ఏంటంటే కొంచెం లైక్ మైండ్ అంతా కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. సో అట్లానే కొంచెం హెయిర్కి కూడా మంచిగా పడుతుంది అని చెప్పేసి అది తీసుకున్నాను అనమాట. సంథింగ్ మా హస్బెండ్ పార్సల్. సో ఇది అనమాట మనకి. దీంట్లో మనకి సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. ఇట్లా లో, మీడియం, హై సెట్టింగ్స్ ఉంటాయి. దీన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో ఇంకా ఆయిల్ అంతా అప్లై చేసినాక ఈ ప్యాడ్ ఉంటుంది, అది పెట్టేసి మన రబ్బర్ బ్యాండ్ ఉంటుంది పెట్టేసుకుని, క్లిప్ అదేం పెట్టకూడదు, మెటల్ ఏమి. సో జస్ట్ ఇట్లా పైన పెట్టేసి మీ క్యాప్ పెట్టేసి అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. నేను మీకు చూపిస్తాను అది. సో లైట్స్ అనేవి ఆఫ్ చేసి మంచిగా సూతింగ్ మ్యూజిక్ అనేది పెట్టుకుని రిలాక్స్ అవ్వచ్చు 15-20 minutes అట్లా. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ థింగ్ అండి. సో ఆయిల్ ఇంకా వేడిగా ఉంది. సో నేను మీకు చూపిస్తాను, చూడొచ్చు మీరు ఆయిల్ని. ఇంకా వేడిగా ఉంది ఇది ఇట్లా. సో దీన్ని ఇక్కడ పెట్టేసి ఒక సైడ్కి పెడతా దీన్ని ఇట్లా, చూడొచ్చు. బికాస్ కష్టంగా ఉంటుంది తీయడానికి. సో ఇక్కడ సైడ్కి పెట్టేసి ఐ జస్ట్ రిమూవ్ మై హెయిర్. ట్రస్ట్ మీ అండి, ప్రాసెస్ చాలా కొంచెం టైం టేకింగ్ అయినా సరే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. నా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను చెప్పాను, వాళ్ళందరూ వాడాక చెప్పారు చాలా బాగుందని. సో ఇట్లా 2 పార్టీషన్స్ కానీ తీసుకోండి హెయిర్ని. మనం కూమ్ చేసుకోవచ్చు ముందే, నేను ఎప్పుడో కూమ్ చేసి హెయిర్ వేసిన లేచినాక. సో ఇట్లా చేసినాక ఇట్లా చూసుకోవచ్చు, బౌన్సీగా ఉంటుంది కదా. సో ఇట్లా ఫస్ట్ 2 పార్టీషన్స్ చేసుకోండి. ఒక పార్టీషన్స్కి పెట్టేయండి, లైక్ డిస్టర్బ్ అవ్వదు అనమాట. ఇంక హెయిర్ మనం చేసినప్పుడు డిస్టర్బ్ అవ్వదు. సో లైక్ అసలు రావడం చేయడం అనేది జరగదు అనమాట. సో జస్ట్ ఈ హెయిర్ ఉంది కదా, దీన్నే ముందు మంచిగా కోమ్ చేసుకోండి ఇట్లా. సో నాకు ఫింగర్స్ ఏందే కాబట్టి ఐ కెన్ డూ మసాజ్. సో టేక్ ఆన్ కాటన్ బాల్, డిప్ ఇట్ ఇన్ దిస్ అండ్ మేక్ షూర్ చెక్ చేసుకోండి లైక్ ఓకేనా కాదా మీకు ఆ హీట్. యా, కొంచెం గోరువెచ్చగానే ఉంది. ఐ కెన్ టేక్ ఇట్ అనమాట. సో ఇట్లా మీరు మీకు చూపించినట్టు మీకు నచ్చిన పద్ధతిలో ఎట్లయితే కొంచెం లోపల దాకా వెళ్తుంది అనమాట. కొంచెం ఇట్లా మొత్తం అంతా పైన ఒకసారి అప్లై చేస్తే హ్యాండ్స్తో మనం మంచిగా మసాజ్ చేసుకోవచ్చు. తీసేసేయచ్చండి, దేనిగా మనకి హెడేక్ వస్తుంది బేసిక్గా. నాకు ఇప్పుడు అంత స్పీడ్ చేస్తున్నాను, మరీ ఆయిల్ పెట్టినంత టైం ఉండదు కదా అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. చాలా హెడేక్ ఉంది అసలు. ఏమో ఈ ఫంక్షన్కి పార్టీస్కి వెళ్ళి వచ్చిన రోజు నైట్ వ్యవస్థగా ఉంటుంది హెడేక్. సో ముందు ఫస్ట్ ఒక సైడ్ పెట్టేసుకుందాం ఇట్లా. సో ఇన్కేస్ ఒకవేళ ఆయిల్ చల్లగా అయిపోయిందంటే దీంతో ఏంటంటే జస్ట్ స్కాల్ప్ వరకు పెట్టుకోండి. దీంతో ఇట్లా స్కాల్ప్ వరకు పెట్టుకుంటే లోపలికి వెళ్తుంది, మీకు తెలుస్తుంది లోపలికి వెళ్ళిందని. సో ఇట్లా నేను డిఫరెన్స్ చూడొచ్చు, అందుకే ఒక సైడే ఫస్ట్ అప్లై చేస్తాను. ఒక 10 minutesలో అయిపోతుందండి. సో ఇట్లా మీరు చూసుకోవచ్చు. మీకు ఇట్లా ఈ కింద చేతితో పెట్టేసుకోవచ్చు. ఈ పైన ఏంటంటే మనకు లోపల దాకా వెళ్ళడానికి అంతే. ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతుంది లోపలికి. రిలాక్సింగ్. సో తర్వాత జస్ట్ మీరు ఏదైతే కాటన్ ఉందో అది తీసుకొని ఇక్కడ అది కూడా పైన పెట్టేసుకుంటే మనం మళ్ళీ చేతితో పెట్టేసుకోవచ్చు. అదంతా ఇట్లా వెనకాల మీకు తెలుస్తుంది. మీరు పెట్టుకున్నప్పుడే మీకు వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఇట్లా సో హెయిర్కి ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఫుడ్ ఎలాగో హెయిర్కి ఆయిల్ అట్లా, దట్స్ వాట్ ఐ బిలీవ్. సో వీక్లీ 2 అయితే హెడ్ బాత్ చేస్తాను నేను. సో థర్స్డే కంపల్సరీ, సో సండే కుదిరితే సండే, లేకపోతే సాటర్డే. ఇట్లా మంచిగా పెట్టేసుకోవచ్చు. మీరు చూడొచ్చు డిఫరెన్స్ దానికి దీనికి. సో మీకు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా అనిపిస్తే మీరు మంచిగా హ్యాండ్స్కి కూడా రాసుకోవచ్చు. ఎట్లా స్నానం చేస్తాం కాబట్టి. సో ఈ సైడ్ మీరు చూడొచ్చు డిఫరెన్స్ దీనికి ఇంకా దీనికి. ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం.
అంత వేడిగా ఏం లేదు కాబట్టి ఇట్స్ ఓకే. ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఏది కూడా ఆర్టిఫిషియల్ది కాదు కాబట్టి ఏమైనా డిఫరెన్స్ వచ్చేద్దేమో అని అనడానికి కూడా ఏం లేదు. రిలాక్సింగ్. మీకు రాసుకుంటున్నప్పుడే మీకు తెలుస్తుంది. బేసికలీ ఎప్పుడైనా పాటలు చేపించుకున్న ఎక్స్పీరియన్స్ ఉంటే నేను చెప్పేది మీకు కొంచెం క్లియర్ అయ్యిగా అర్థమవుతుంది. సో వాళ్ళు చేస్తారు అసలు. వాళ్ళని చూసి నేను నేర్చుకుంటాను. ఎవరికి బయట వాళ్ళు చేయను, నాకు నేనే. హెయిర్ ఫాల్ కూడా ఈ మధ్యన చాలా హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట. నేను కూడా ప్యాక్స్ చేస్తున్నా కానీ నాకున్న టెన్షన్లో వర్క్ అవ్వట్లేదు అనమాట. సో ఇట్లా మంచిగా తీసుకున్నాక ఒక్కసారి ఇట్లా అనేసుకుంటే మనకి హెయిర్ ఈవెన్గా ఆయిల్ అని ఉంటే వెళ్తుంది, ఈవెన్గా. అప్పుడు వెళ్తారు. ఇంకా ఏదైతే ఉందో దాంట్లో ఇంకా ఆయిల్ ఉంది కదా, అది తీసుకున్నాము. తీసుకొని అది అప్లై మై ఇక్కడ కింద చూడొచ్చు ఆయిల్ ఎట్లా వస్తుందో. ఐ టేక్ ఇట్ అండ్ అప్లై ఇలా. ఇక్కడ సో ఫస్ట్ ఇట్లా మొత్తం అంతా ఆయిల్ అంతా తీసేసుకోవాలి. సో హెయిర్ ఫాల్ కూడా ఘోరంగా అవుతుందన్నమాట. స్ట్రెస్కి అండి, అంతకు మించి ఏం కాదు. సో ఇట్లా అయిపోయింది. సో మీరు చూడొచ్చు ఆయిల్ అంతా అయిపోయింది, ఓన్లీ ఇవి ఒక్కటే మిగిలాయి. సో దాన్ని కూడా మీరు అంటే పిండితే ఆయిల్ వస్తుందని మీరు ఫీల్ అయితే యూ కెన్ యూస్ దట్ ఆల్సో. ఇంకేం లేదు దీంట్లో. ఇది బాగుంది కూడా. ఐ మేక్ ష్యూర్ ఇంకేమన్నా ఉండిపోతే దాంట్లో ఇంకేం లేదు. ఐ త్రో దట్ కాటన్ ప్యాడ్ అవే అండ్ నౌ స్టార్ట్ మసాజింగ్. సో ఫస్ట్ టేక్ యూర్ ఫింగర్స్, క్లీన్ హ్యాండ్స్. ఓకే, నా క్లీన్ హ్యాండ్స్ ఇవి, కరివేపాకు ఇదే. సో ఇప్పుడు రిలాక్స్డ్గా మీకు రిలాక్సింగ్ పొజిషన్లో కూర్చోండి. ఐ వాస్ మోర్ కంఫర్టబుల్ ఇన్ మై కౌచ్ విత్. నేను ఎప్పుడు ఎట్లా చేసుకుంటా, ఐ వాజ్ మచ్ కంఫర్టబుల్ లైక్ హోమ్ అలోన్ కోచ్ అండ్ దిస్ పిల్లో. సో ఫస్ట్ 2 హ్యాండ్స్ తీసుకొని ఇట్లా లైక్ సో ఇట్లా 2 హ్యాండ్స్ తీసుకొని ఇట్లా మీరు చూడొచ్చు ఇక్కడ ఇట్లా. సో మీరు చేసుకుంటారు కాబట్టి మీకు ఎంత స్ట్రెస్ కావాలో మీకు తెలుస్తుంది. మీకు ఎంత స్ట్రెస్ పెట్టుకుంటే ఓకే తెలుస్తుంది కాబట్టి జస్ట్ అకార్డింగ్ టు దట్ డూ ఇట్ అనమాట. ఇట్లా ఇట్లా సో మొత్తం అంతా హెయిర్ అంతా ఆయిల్ అప్లై అయిందో లేదో తెలుస్తుంది ఇట్లా. సో ఇట్లా ఇట్లా అంటే మన పార్లర్లో కాదు కాబట్టి మనకు అన్ని స్ట్రైక్స్ ఏం రావు కాబట్టి వాట్ ఎవర్ యూర్ కంఫర్టబుల్ అండ్ హౌ ఎవర్ యూర్ కంఫర్టబుల్. సో ఇట్లా మంచిగా అప్లై చేసుకో. ఇట్లా సో ఇట్లా మీరు ఇన్ కేస్ ఇఫ్ యూర్ కంఫర్టబుల్ ఇట్లా ఇట్లా మంచిగా అనిపిస్తే యూ కెన్ డూ ఇట్. దిస్ వర్క్స్ ఫర్ మీ యాక్చువల్గా. సో ఇట్లా మంచిగా సో స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఇట్స్ విల్ వర్క్ మోర్ అనమాట. సో ఇట్లా చేయడం వల్ల ఆయిల్ అనేది కుదురు దాకా వెళ్ళి కుదురు స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఇట్లా సో నేను హెడ్ బాత్ కూడా చాలామంది హెడ్ బాత్ చేసి మిస్టేక్స్ చెప్తాను. డోంట్ యూస్ షాంపూ డైరెక్ట్లీ, డైల్యూట్ ఇట్ వాటర్ అండ్ యూజ్ ఇట్. అండ్ హెయిర్ కూడా ఇట్లా డైరెక్ట్గా కాకుండా మేక్ ష్యూర్ ఇట్లా ఈ కింద ఇట్లా హెయిర్ పెట్టి ఇట్లా ఈ షాంపూ అనేది ఇక్కడ అప్లై చేసి ఇట్లా 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 ఇలా 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 ఇక్కడ ఈ స్కాల్ప్ నుంచి ఇట్లా ఇట్లా వాడండి. వాడినాక ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో దాన్ని మీరు ఈ హెయిర్కి షాంపూ డైరెక్ట్గా కాకుండా దాన్ని ఇట్లా 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 చేయడం వల్ల మనకి షాంపూ అనేది ఎక్కువ మనం వాడడం అట్లాగే యూజ్ఫుల్గా లైక్ ఇట్లా పాస్ అవుతుంది అనమాట. అది
సో మనకి కండిషనర్ అన్నా సీరమ్ అన్నా ఏదైనా సరే మన స్కాల్ప్కి పెట్టకూడదు. స్కాల్ప్ ఓన్లీ షాంపూ పెట్టాలి. హెయిర్ లెంత్ వేవ్ కింద ఏదైతే ఉందో దానికి వీ నీడ్ టు యూజ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఇట్లా మనకి కావాల్సినంత సేపు, ఇప్పుడు నాకు పెద్ద ఎక్కువ సేపు లేదు కాబట్టి ఐ యూజ్ దీస్ మసాజ్ టైమ్ ఫర్ దిస్ స్టీమ్ అండి. సో ఇట్లా మన ఇష్టం, ఒక 5 minutes 10 minutes డిపెండ్స్ ఆన్ యువర్ ఓపిక. నాకు ఇప్పుడు అంత ఓపిక కూడా లేదు కాబట్టి సో ఇట్లా ఇక్కడ ఇట్లా చేసినాక ఓకే ఫైన్. ఇప్పుడు టేక్ rubber band and put your pony back. Hubba, relaxing. Take one head back, put it to your hair. Oops. Okay, and this one ముందు మీరు చూసుకోవాలి దేంట్లో ఉంది. ఆఫ్లో ఉంది, ఆఫ్లో ఉంది. లో ఫస్ట్ లోలో పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్లోనే ఉంచుతాం బికాజ్ మా ప్లగ్ డైరెక్ట్ ఇది. సో లెట్స్ మా ప్లగ్ డైరెక్ట్ ఇది. సో ఇట్లా పెట్టుకున్నాక ఇది ఆఫ్లో ఉంది చూడొచ్చు. ఇది ఇలా ఆన్ ఇప్పుడు. సో మీకు రెడ్ లైట్ వెళ్ళింది ఆన్. సో మీకు ఎంత కావాల్స్తే అంత ఇట్లా ఇక్కడ పెట్టుకొని మీకు ఇక్కడ కార్డ్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇట్లా లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను. జనరల్గా లైట్స్ ఆఫ్ చేస్తా షూటింగ్ కనిపించదని చెప్పేసి ఇట్లా మంచిగా మనకు సెక్యూర్ చేసుకున్నాక మీకు నచ్చినట్టు లోలో ఉంటే మాకేం ప్రాబ్లం లేదంటే లోలో ఉంచేసేయండి. లేదు హైలో పెట్టేసుకుని జస్ట్ రిలాక్స్. నేనైతే జస్ట్ హైలో పెట్టుకుని మంచిగా ఒక 10 minutes అట్లా రిలాక్స్ అవుతాను. సో వీడియో రన్ అవుతూ ఉంటాడు ఎందుకు ఎండింగ్ 10 minutesకి. ఐ విల్ షో యూ ఇన్ నెక్స్ట్ క్లిప్. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను 10 minutes తర్వాత, 10-15 minutes తర్వాత. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో లైక్ ఒక 15 minutes వరకు అయిపోయిందండి. సో ఇప్పుడు మీరు దీన్ని డైరెక్ట్గా ప్లగ్ ఆఫ్ చేసేయచ్చు. మా డైరెక్ట్ కరెంట్ యాక్చువల్గా, సో అందుకు. సో తీసేస్తే మీరు చూడొచ్చు లైక్ ఇదంతా ఇట్లా చెమటలు పట్టి వేడిగా ఉంటుంది. ఇట్లా మనం టచ్ చేస్తే వేడిగా ఉంటుంది. సో దాన్ని వెంటనే హెడ్ బాత్ చేయకూడదు, నాకు అసలు చల్లారనివ్వాలన్నమాట. సో మళ్ళీ మనం దాన్ని రిమూవ్ చేసేసి, సో మనం ఈ రబ్బర్ బ్యాండ్ ఏదైతే ఉందో వేడి కాలుతుంది చుట్టూ అంతా. సో రబ్బర్ బ్యాండ్ జెంటిల్గా రిమూవ్ చేసి ఇట్లా తీసేసి, సో లెట్ ఇట్ కూల్ ఇట్ అనమాట. అబ్బా రిలాక్సింగ్ ఉంటుంది అసలు. సో మనం మళ్ళీ మసాజ్ చేసుకోవచ్చు లైక్ హౌఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్. ఎంత ప్రెషర్ కావాలంటే అంత ప్రెషర్తో, ఎంత కావాలంటే అంత అలా మసాజ్ చేసుకోవచ్చు. దట్స్ ఫైన్. సో ఇక్కడ ఇప్పుడు సేమ్ డిపెండ్స్ అపాన్ మీ అవైలబుల్ రిక్వైర్మెంట్ బట్టి. సో మినిమం 15 minutes మినిమం 15 minutes, మ్యాక్సిమం నెక్స్ట్ డే దాకా చేయొచ్చు. నేను ఎప్పుడు ఎట్లా అప్లై చేసినప్పుడు ఐ మేక్ ష్యూర్ నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తాను. ఇలా ఈవినింగ్ ఆర్ నైట్ అప్లై చేస్తే సో నెక్స్ట్ డే మార్నింగ్కి ఐ డూ హెడ్ బాత్ అనమాట. సో దిస్ ఈజ్ మై వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ, వన్స్ అయితే కంపల్సరీ, ట్వైస్ అయితే టైం బట్టి ఐ మేక్. అంటే ఇంత పెద్ద లెంతీ ప్రాసెస్ ఫాలో అవ్వను కానీ ఆ హీట్ చేయడం అయితే కన్ఫర్మ్. మసాజింగ్ అంతా జస్ట్ ఒక 5 to 10 minutes, అది ఎంత పాష్గా ఫ్యాన్సీగా ఉండదు. ఇదైతే వీక్లీ వన్స్ అయితే పక్క యూజ్ చేస్తాను. వెన్ ఎవర్ ఐ గెట్ టైం, థర్స్డే సండేలో ఎప్పుడైనా టైం ఉంటే యూజ్ తీసాను అనమాట. సో మీరు చూడొచ్చు దీంట్లో కూడా వాటరీగా అయిపోయింది. వాటర్గా అయిపోయింది ఇది కూడా. సో మీరు నైట్ పడుకునేటప్పుడు కూడా అసలు మేక్ ష్యూర్ ఇన్కేస్ దాంట్లో పడుకుంటే ఆయిల్ ఉంటుంది కదా, ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఏమైనా ఒక క్లాత్ కానీ పిల్లో కవర్ పడుకుంటే పిల్లో కవర్ అనేది పాడవదు. లైక్ దానివల్ల మనకి యాక్నీ అని, ఫేస్కి
డిఫరెంట్ థింగ్స్ వస్తాయి. సో ఆల్ దీస్ వీడియోస్ అబౌట్ ఆయిలింగ్ అండి. సో సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో లైక్ డిఐవై ఫేస్ ప్యాక్ కానివ్వండి, మిగిలిన ఏమైనా చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో కీప్ లవింగ్ మై వీడియోస్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.